ఉంటుంది, నాన్న ఉంటారు, తమ్ముడు, పిల్లలందరూ ఒకే కాడ ఉంటాం, అవునా కాదా? సో మన మధ్యన ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఉండదా? జాయింట్ ఫ్యామిలీ ఉంటే కనుక ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే అందరు కలిసి పని చేస్తే నో ప్రాబ్లం. సో మిల్కే కామ్ కరెక్ట్తో కొంచెం ప్రాబ్లం అయితే ఒకటి పని చేయకుండా ఒకటి ఉంటే అదే ప్రాబ్లం వస్తుంది. దీంట్లో ముఖ్యంగా అంటే ఈ ఫ్యామిలీలలో భార్య భర్త, ఇప్పుడు చిన్న పాప ఉంది, ఆమె తింటుంది పాపం, ఆమెకి ఏముంటుంది, ఆమెకు తెలిసింది ఏంటంటే మా అమ్మ, మా నాన్న, నాని, నానమ్మ, అమ్మమ్మ ఎవరు అంటారు, అంతవరకే ఉంటుంది. తన ప్రపంచం అంతా చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచి ఆ అమ్మాయి వచ్చేస్తూ ఉంటే రోడ్డు మీదకి నడుచుకుంటూ పోతుంది ఒకటి చెప్పకుండా. కవి కవి బాగా చేస్తే నేను చెప్తామా ఇక్కడ బజార్ ఇన్ఫర్మేషన్. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకొని బేటా నైజానా కూర్చోడు వచ్చేసి పట్టుకొని పోతాడు. ఆడపిల్ల ఏమో చేస్తారు చాలా మంది చూస్తాం, పోలీస్ స్టేషన్ల కేసుల్లో వస్తుంటుంది. ఒక చిన్న అమ్మాయి 3 లేదా 4 సంవత్సరాలు ఉంటుంది, అటువంటి అమ్మాయి మీద అత్యాచారం చేసి పిన్నులు కుచ్చేసి క్యాండిల్ మాలమై క్యాండిల్తో ఖర్చి ఆ అమ్మాయి వజైనాలో అది కోసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు, షాడిస్ట్ ఉన్నారు, లేరంటారా? చాలా మంది ఉన్నారు సమాజంలో. మరి అలాంటి వాళ్ళ నుంచి కాపాడాలంటే తల్లే, ఇంకెవరు? నో ఆప్షన్ ఉంటుందా ఇంకెవరికైనా? అందుకని తల్లి ఏం చేస్తుంటే ఆరాటపడుతూ ఉంటారు. తను ఒకరోజు అన్నం తిన్నా తినకున్నా కానీ మరి ఆకలేసిన పాప కంటే పాలు ఇవ్వాలి కదా. दूध देना नहीं देना, उनको खाने को नहीं मिलता है, बच्चे की क्या करना माँ, दूध देना, दूध नहीं दिए तो मर जाता है, అవునా కదా? మనకు ఆరోగ్యం బాగాలని చెప్పేసి ఉంటా అంటే తను ఆకలేస్తుంటే కడుపులో మంటలు వేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు, కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి, ఇవన్నీ దిగమింగుకొని తన కడుపులో తను పెంచినటువంటి పాపని పొత్తిలో పెట్టుకొని పాలిస్తుంటుంది. పాలిస్తుంటే ఆ అమ్మాయికి పాలు రావు, మన సరి తినకపోతే పాలు दूध कहाँ से आते हैं नहीं आते. तुम क्या करते, కట్ చేస్తుంటారు, నిప్పల్ని కొరికేస్తుంటారు, పాలు రావట్లేదని. అది కూడా బాధ. ఒకవేళ ఏమైనా అయితే ఇన్ఫెక్షన్ అయితే హాస్పిటల్ తీసుకునేవాడు కూడా ఉండడు. భర్త అనేవాడు ఒకవేళ ఏమైనా పని చేసిన ఏమైనా ఉంటే డబ్బులు సంపాదిస్తే అంటే కొన్ని అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీస్లో జరిగేటువంటి సంఘటనలు. ఇది ఎవరు చెప్పుకోలేదు బాధ. వైలెన్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అర్ధరాత్రి కూడా పడుకున్న తర్వాత పాప ఏడుస్తూ ఉంటుంది. భర్త ఏం చేస్తాడు, వాడు నిద్రభంగం అవుతుంది. हमको नींद आ रहा है, सुबह से काम करा, घर को आ गया, वो बेटी रो रहा, तुम क्या कर रहे, जाओ. అంతేనా? తనకు నిద్ర వస్తుంది కదా. ఉదయం ఇంట్లో పని చేసింది, బయట పని చేసింది, అత్త తిట్టింది, మళ్ళీ తిట్టారు, అందరు తిట్టారు. వాడు పని చేసుకుని వచ్చేసి అలసిపోయి వచ్చాను, हमको नींद आ रहा है, మరి సోజారు అంటాడు. మరి పాప ఏడుస్తుంది. మరి పాపను ఎవరు చూడాలి? మరి ఆ పొద్దు నుంచి వచ్చినట్టు బాధలు మొత్తం చెప్పుకోవాలనిపిస్తుంది. ఎవరు చెప్పుకోవాలి? ఏమ్మా इसको बोलना हिंदी थोड़ा इसको समझ आ रहा है. ఉదయం నుంచి తను పడ్డ బాధ చెప్పుకుందామంటే ఎవరు చెప్పుకోవాలి? ఇంటికి పోయి అమ్మకి చెప్దామంటే అమ్మ కూడా అప్పటికి కూడా భర్తతో బాధలు పడుతుంది. తల్లి కూడా అదే ప్రాబ్లం. మరి ఈమె పోయి ఆమెకి ఎక్కడ తెలుగులో రోలు మధ్యలో ఉంటుంది. రోలు మాలమే కాకపోతే వేసుకుని దంచుతాం కదా, తల్లి చట్నీ బనాకే ఐసా కట్టే. ఆమెకు వన్ సైడ్ నుంచే ఉంటుంది, మధ్యలో పోతే మ్యూజిక్ 2 साइड रहते हैं. मम्मी को 2 साइड प्रॉब्लम है, बेटी को 1 साइड. समझ गया? हस्बैंड को कुछ भी नहीं है. क्या प्रॉब्लम है अम्मा? एक दिन आके तलाक 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 3 बार बोले तो दूसरा शादी होता है, बुलाता है, उनको गिफ्ट देता है 3-4 बेटी. मैं गलत नहीं बोल रहा, गलत नहीं बोल रहा. तो क्या सोचना, मैं तुम्हारा बड़े भाई, నేను మీ పెద్దను అనుకొని ఆలోచించుకుంటే మీకేమనిపించదు. కొన్ని విషయాలు పోలీస్ స్టేషన్కి వస్తారు, ఒక అమ్మాయి బాధ పెడుతుంటాడు భర్త, వాడు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇలానే ఉంటారు. అంటే ఎవరైనా ఏ కమ్యూనిటీ అయినా, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వచ్చేసి ఇలా వచ్చేసి సార్ నన్ను బాధలు పెట్టాడు, ఏం చేశాడమ్మంటే ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది. వాడు కాల్చింది, చేయి పెట్టి కోస్తాడు, బ్లేడ్ తీసుకొని కోస్తాడు, సిగరెట్ పెట్టి కాలుస్తాడు. లేదు नहीं कर रहे क्या? सब कम्युनिटी में हिंदू में कर रहे, मुस्लिम में कर रहे. మరి వైలెన్స్, మరి
మరి ఏ మొగుడన్నా వచ్చేసి నా పెళ్ళాం కొరికింది, నా పెళ్ళాం కొట్టింది అన్న కేసు ఉందా? ఎవరు రారు, ఎవడన్నా వస్తారా? ఇంత చెప్తున్నాను కదా. నేను కూడా ఇంటికి మొన్న 14 నాడు మా బాబు బర్త్డే ఉన్నాడు, మా పెద్ద అబ్బాయి బర్త్డేకి పోదామని ఉదయం 7:30కి లేసే వారికి పోలీస్ స్టేషన్ చిన్న అర్జెంట్ పని అంటే ఈ ఒకటి తాగి మా ఆవిడ టిఫిన్ చేయమన్నా కూడా తినకుండా వచ్చేసాను. బర్త్డే అంటే గుడికి పోతాం మనం, ఏదో గుడికి పోతామంటే గుడికి కూడా పోలేదు. మధ్యాహ్నం ఫుల్ బిజీ, ఎవడో కిడ్నాప్ అయిందని అక్కడిక్కడ ఆ కేసు ఈ కేసు. రాత్రి వచ్చి ధర్నా చేయడం. రాత్రి 12:30కి ఫ్రీ అయ్యాను. 12:30కి పోదామంటే నైట్ డ్యూటీ ఆ రోజు లేదు. వచ్చి పోలీస్ స్టేషన్ 6:30 వరకు మార్నింగ్ తిరిగి ఇంటికి పోయి నిద్ర వస్తున్నది. మా పెద్ద అబ్బాయి కాలేజ్ రెడీ అయితే ఆడు పోతున్నాడు. డాడీ నేను కాలేజ్ పోతున్నాను. మా ఆవిడ ఏమంటుంది, మీరు లేవండి కొద్దిసేపు మాట్లాడతాను అని అంటారు. ఏం మాట్లాడుతున్నాను, నిద్ర వస్తుంది. నీకు నిద్ర వస్తుంది, పోలీస్ స్టేషన్ పడుకోవచ్చు, పడుకుంటానికి అవకాశం. ఇంటికి వచ్చేందుకు అక్కడే పడుకోవచ్చు పోలీస్ స్టేషన్లో. దిస్ ఈజ్ ఆల్సో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కిందకే వస్తుంది. నేను చేసిన పని కూడా వైలెన్స్ కిందకే వస్తుంది. కొద్దిసేపు అయినాక 9:30కో 10కో లేస్తాను. లేచి ఆమె టిఫిన్ చేస్తుంది, నిద్ర వస్తుంటుంది. బ్రష్ చేసుకొని చేసి తొందరగా వేడి పెట్టుకొని స్నానం చేస్తాం. టిఫిన్ చేస్తుంటే మాట్లాడుతుంటే 2 నిమిషాలు మాట్లాడి ఏమో చెప్పాలనుకుంటుంది, ఏం చెప్పలేకపోతుంది. డ్యూటీకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అవునా కదా? మరి తన బాధ ఎవరు చెప్పుకోవాలి? తీసుకోవాలన్నా అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎవడో పక్కింట్లో ఎవడో క్యాచ్ చేస్తాం చేసి ఈమె వీక్నెస్ చూసి, అది కాదమ్మా నువ్వు నాకు మంచిగా అక్క లాంటి దానివి, చెల్లె లాంటి దానివి, లేకపోతే మంచి ఆమె వదిన అని పిలిపించేసి మాట మళ్ళీ కల్పించేసి ఎప్పుడో వాళ్ళు ఉన్నప్పుడు బలహీన క్షణంలో అత్యాచారం చేయటం, లేదంటే సెల్ ఫోన్లలో వీడియో రికార్డింగ్ చేయటం, ఇంపోర్ట్ చేయటము, లేదా నీ భర్తతో చెప్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయటం, అత్యాచారం చేయటం. ఎవరు చెప్పుకునే పరిస్థితి. ఇంటికి వస్తే మొగుడినాడు, ఇంట్లో ఉన్న అత్త వైలెన్స్ ఉంటుంది. మరి ఎవరు చెప్పుకోవాలి? అమ్మకు పోయి చెప్పుకున్న అమ్మ కూడా బాధలో ఉన్నాయి కదా. సో అటువంటి వాళ్లకు మీరందరినీ చేరదీసి ఏదో ఒక సంఘం అనేది ఏర్పడి ఇలాంటి మహిళా సంఘాలు అనుకుంటాం. ఇలాంటి మహిళా సంఘాలను వచ్చేస్తే ఎవరో ఏమో మహిళా సంఘాలు పోతుంది. ఎక్కడికి పోతున్నావు అమ్మా? మహిళా సంఘాన్ని పోతుంది. ఏం చేస్తారు? పొదుపు సంఘాలు ఉంటే మనం ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తాం. గవర్నమెంట్ ఇంత ఫండ్ వస్తుంది, మన పని మనం చేసుకున్నాము. ఒక కుట్టు మిషన్ తీసుకున్నాము, లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ చేద్దాము, లేదు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని 2 గేదెలు బర్రెలు పెంచుకొని పాలిస్తే అవి చేద్దాము, లేకపోతే చిన్న బిజినెస్ ఇస్తరాకులు, లేకపోతే ఏదో రకరకాల బిజినెస్ చేద్దాం. ఈ బిజినెస్ చేసి కష్టపడి చేసిన డబ్బులు సంపాదించుకొని తను ఇంట్లో ఎక్కడో బీరువాలో పెట్టుకుంటే ఆ భర్తనే వాడు వచ్చేసి అంతో గరం పానీ ఓనా అంటారు. పాపం ఇవేం చేస్తుంది, పొయ్యి కాడిపోయి ఉప్పు పనులో లేకపోతే ఇలా చేస్తా ఉంటే ఉత్యాకర్తే దిస్ ఇస్ హ్యాపెనింగ్. తనకు జ్వరం వచ్చినా హాస్పిటల్ పోయి చూపించుకోలేని పరిస్థితి, పిల్లోడి జ్వరం వచ్చినా లేదు, పండుగ వచ్చినా లేదు. పోయిన సంవత్సరం రంజాన్ పండుగ కంటే ముందు రోజు, రంజాన్ లాస్ట్ డే రంజాన్, ఇక్కడ ఎర్రకుంట నుంచి అటుపోతే ఏదో కాలనీ పేరు లేదు, ఆమెకు పేరు గుర్తొస్తలేదు, లేడీ ఆమె మహిళ, ఏదో లెఫ్ట్ సైడ్లో భర్త చంపాడామని, భర్త మర్డర్ చేశాడు, వాళ్ళ బాబుని కూడా చంపాడు. కొన్ని చెప్తే మీకు అర్థమవుతుంది. నేనే ఏ అలాగే కల్పర్సము అలీనగర్ కాలనీ అది వేరే, ఇంకోటి అంతకుముందు ఒకటి అయింది లాస్ట్ ఇయర్ రంజాన్ పండుగ కంటే ముందర, గైసాల్ లాస్ట్ ఇయర్ एक साल ఆ కాలనీలో ఏం చేశాడు, భర్త ఏం చేశాడు, పాన్ షాప్ మే కామ్ కర్తేమ్మా. వానికి కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, మనం వాడు కూడా తప్పని చెప్పలేము. అంటే మీకు ఎందుకంటే అండర్స్టాండింగ్ లోపంతో జరుగుతాయి కొన్ని విషయాలు చెప్పాలి. అక్కడ ఏంటంటే భార్య భర్త, వాళ్ళ భార్యకు అక్క చెల్లెలు 3-4 ఉంటారు. వాళ్ళ ఇంట్లో అందరు కొద్ది గొప్ప ఫైనాన్షియల్గా ఏదో ఉంటే వాళ్ళు ఏదో ఉంటారు. వీళ్ళింట్లో 2 బిడ్డలు, 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయికి నాలుక సరిగా పనిచేయదు. ఇప్పుడు నాలుక ఎప్పుడు బయటకు వస్తుంది, ఆ అబ్బాయికి ఇక్కడి నుంచి కిందికి కాళ్ళు పనిచేయవు, ఇది పోతుంటాడు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, హమేషా క్యా కర్నా బచ్చాకి దేఖ్నా క్లీన్ करना वही काम करना. आ पंडग रमजान पंडग को ये क्या करा, उन 300 दिया वाइफ को, 300 खर्च करके रमजान को मैं 300 दे रहा हूँ, अच्छा करो ईद. ओके ठीक है, क्या करे, उन काम को गया, रात में वापस आ गया 10:30 समथिंग. वो टाइम पे उनका बीबी नहीं,
वो 2-3 बेटी, बड़े बेटी छोटा बेटा कुछ नहीं, वो 10-15 मिनट्स के बाद में उन वापस आ गया वाइफ। वो बच्चे आने के टाइम उन क्या देखा है, मेहंदी देखा है ताल्लुक।